కళ్యాణం మంచిది కాదు, రాముల వారు అంత కష్టాలు పడ్డారు కదా, ఆ నవమి కళ్యాణం ఎందుకు చేయాలి, సప్తమి కళ్యాణం చేస్తే గ్రామానికి కూడా మంచిది కదా అని నిర్ణయించే ఉండదు. ఇదనే కాదు, మనకు చాలా చోట్ల ఒంటిమిట్ట కూడా ఉంది. ఒంటిమిట్ట దగ్గర కూడా రేపు ఉండదు కళ్యాణం, 9 రోజులకు ఉంటుంది. అది రాత్రిపూట ఉంటుంది. అక్కడ సాక్షాత్తు రాముల వారు నిద్రించిపోయినటువంటి ఎక్కడ దానికి అక్కడ ఋషులు ఏం నిర్ణయం చేసిందో అప్పుడు నిర్ణయాలు లేకుండా దొరలేదు కూడా ఆశామాషగా పెట్టేవాళ్ళు కాదు. ఇంకా మనం ఇప్పుడు లైట్లు అని తీసుకుంటున్నాం, కానీ అప్పటి కాలంలో ప్రతి ఒక్కటి కూడా తీర్మానాలు లేనిది, ఒక 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడి నిర్ణయాలు లేనిది ఏది కూడా తీసుకునేటటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు 1కి 2 వస్తున్నాయి అన్ని పెట్టుకొని, కానీ అప్పుడు ఒకటే ఉండేది. నీళ్ళు ఒక దగ్గర దూరాలంటే ఒకటే దగ్గర చూసుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా ఓ దగ్గర కాబట్టి ఇంకో దగ్గర. ఇప్పుడు మనం ఇవన్నీ నిర్ణయించుకున్నాం, దానిలో ఉన్న లాజిక్లు వాడుకుంటున్నాం, కానీ అప్పుడు లాజిక్లు ఏమి ఉండేటివి కాదు. అది ఏదైతే వేదం శాస్త్రం ఉందో ఆ శాస్త్రానికి తగ్గట్టే నిర్ణయం చేసింది. సో సప్తమి కళ్యాణం అనేటటువంటిది కూడా చాలా విశేషమైనది. సప్తమ సమస్త కార్యానికి సప్తమి తిథి శుభమైనటువంటి, నవమి కంటే అష్టమినే నమ్మవచ్చు అనేటటువంటిది శాస్త్రం. నవమిని అంత మంచిది కాదు, అష్టమినన్నా నమ్మవచ్చు, నవమిని నమ్మడం. సప్తమి కళ్యాణం అనేటటువంటిది. అమ్మా స్వామివారికి ఇప్పుడు మహాలక్ష్మీదేవిని అయ్యవారికి అర్పణ చేస్తున్నాం. అంటే ఏంటి? మంగళసూత్ర ధారణ చేస్తున్నావా? కన్యాదానము. ఓకే, మనం ప్రతి ఒక్క పెళ్లిలో తెలుసుకుంటున్నాం. ఓపికలు లేక అయ్యగారులను గురుగుతున్నారు, కానీ ఇక్కడ తిట్టే అవకాశమే లేదు మాకు.